ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదనము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. ఇక్కడ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు కొండ మీద రూపాంతర అనుభవంలో ఉన్నట్లయితే శిష్యులు ఎంతగానో అక్కడున్న పక్షవాయు గల వ్యక్తిని బాగు చేయాలని ఆశపడుతున్న సందర్భంలో చాలా ప్రయాసపడ్డారు, కానీ వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కార్యము జరగలేకపోవడాన్ని బట్టి దేవుడు శిష్యులను మందలించి, మీరు ఇంకా ఎంతకాలం అవిశ్వాసాలుగా ఉంటారు, ఇంకా ఎంతకాలం అవిశ్వాస మూర్ఖ తరము వరే ఉంటారని చెప్పి వానిని నా యొద్దకు తీసుకుని రండి అనే మాటను మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా సందర్భాల్లో మనం కూడా అవిశ్వాసాలుగా మనం ఉంటూ ఉంటాం. మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు జరగలేకపోవడాన్ని బట్టి చాలామంది దేవుని దగ్గర శక్తి లేదని, ఆయన శక్తిహీనుడని, ఆయన కార్యము చేయలేడు అని చాలామంది అవిశ్వాసులుగానే మిగిలిపోతూ ఉంటారు. కానీ లేఖనం అలాగా చెప్పడం లేదు. ఒకవేళ మన జీవితంలో అవిశ్వాసంతో ఉన్నట్లయితే ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు అనే లేఖనాల్లో మనకు తెలియచేస్తుండగా ఆయన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఎందుకంటే పలుమార్లు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడంలో ఆయన విశ్వాసము కలిగిన వాడని, ఆయన విశ్వాసాన్ని కలిగి లోకాన్ని జయించిన వాడు కనుక మన జీవితంలో కూడా అవిశ్వాసం ద్వారానో అపనమ్మకం ద్వారానో కార్యాలు జరగనప్పుడు మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి మన జీవితాల్లో మనం కూడా ప్రభు తట్టుకు తిరిగినట్లయితే దేవుడు మనలను ఆయన యొక్క శక్తి ద్వారా నింపి అద్భుతాలు చేయనట్లుగా మనలో విశ్వాసాన్ని నింపుతూ ఉంటాడు. కనుక నీవు నేను కూడా దేవుని యొద్దకు రావాలి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారు, వారి జీవితాల్లో అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసంతో వారిని నింపి విశ్వాస వీరుల జాబితాలో వారును ఉండునట్లుగా, విశ్వాస వీర వనితల వల్లే, విశ్వాస వీరుల వల్లే మా యొక్క ప్రభుదేవుని శ్రోతలను ఉంచుమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.